హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా నథింగ్ ఫోన్ 3A మొబైల్ని అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడమే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు నథింగ్ ఫోన్ 3A మొబైల్ ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఆ ప్రైస్కి ఆ మొబైల్ వర్తా కాదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయనేది ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నథింగ్ ఫోన్ 3A మొబైల్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు గేమింగ్ పరంగా అయితే మీకు చాలా హై గ్రాఫిక్స్లో అన్ని గేమ్స్ని అయితే మీకు చాలా స్మూత్ FPSలో అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది చాలా మంచి ప్రాసెసర్. ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మాత్రం దీనికి చాలా మంచి ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అనేది మీకు గేమింగ్ పరంగా మీకు ఎటువంటి గేమ్స్ అయినా చాలా హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇది 8 Gen ప్రాసెసర్తో ఈక్వలెంట్గా అయితే ఉంటుంది, దాదాపు ఈక్వలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు సేమ్ ఆర్కిటెక్చర్ మీద అయితే బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు ఇంకా మెయిన్ కెమెరా విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు టోటల్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా సెకండ్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ టోటల్గా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి 50+50+8 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా మెయిన్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు సేమ్ మీకు నథింగ్ ఫోన్ డిజైన్స్ అన్నీ ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇది కూడా నథింగ్ ఫోన్ 3A మొబైల్ కూడా మీకు ఆ డిజైన్లు అయితే వీళ్ళైతే తీసుకురావడమే జరిగింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ టోటల్గా మీకు 3 లైట్స్ అయితే LEDs అయితే పెట్టారు వీళ్ళు, స్ట్రిప్ లైట్ లాగా అయితే మనకి టోటల్గా 3 లైట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి బ్యాక్ సైడ్ లైట్ అయితే మనకి దీనికి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. లైట్స్కి మీకు కాల్ వస్తున్నప్పుడు కానీ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ లైట్కి కూడా మీకు ఇక డిజైన్ పరంగా మాత్రం మీకు చాలా యూనిక్ అయితే ఉంటుంది. నథింగ్ డిజైన్స్ కొంచెం చూడడానికి అయితే మీకు యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. మనకి సేమ్ ఆ టైప్ డిజైన్లోనే ఇది కూడా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 6.77 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి డిస్ప్లే పరంగా మీకు మంచి AMOLED స్క్రీన్ అయితే యూస్ చేయడం జరిగింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తున్నాడు మనకి డిస్ప్లే వచ్చేసరికి మీకు. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి యాజ్ యూజువల్ మీకు వీళ్ళు ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. మనకి బాక్స్లో మనకి సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు బాక్స్లో ఇచ్చుంటే బాగుండేది, మీకు ఒక 2500 3000 దాకా అయితే మళ్ళీ సపరేట్గా అయితే పెట్టి మనం ఛార్జర్ని అయితే కొనుక్కోవాలన్నమాట. మనకి వీళ్ళు బాక్స్లో ఇస్తే మంచిది కొంచెం. ఇది ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం మనకి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్ కరెక్టా అంటే మాత్రం మీకు దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు 25,000 రూపాయలు అయితే మనకి ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా తొందరలో సేల్లోకి అయితే రాబోతుంది అనమాట. మనకి దీనికి ఈ ప్రైస్కి ఈ మొబైల్ కరెక్టా అంటే మాత్రం ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్తో 25,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మనకి కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 23,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీకు ఇది కార్డ్ ఆఫర్స్ పెట్టి కొనుక్కోదగ్గ మొబైల్ అయితే అనమాట. మనకి ఇది కాకపోతే మీకు కార్డ్ ఆఫర్స్ లేకుండా కొనుక్కుంటే మాత్రం మీకు అంత వర్తబుల్ మొబైల్ అయితే కాదు. కార్డ్ ఆఫర్స్తో యూజ్ చేసుకొని మీకు ఇది వీళ్ళు లాంచ్ చేయడమే డైరెక్ట్గా 23,000 రూపాయలకి ఇట్లా లాంచ్ చేసి మీకు కార్డ్ ఆఫర్స్ ఒక 20,000లో తీసుకొస్తే మాట ఒక 20,000 బడ్జెట్లో తీసుకొస్తే మీకు చాలా మంచి మొబైల్ అనమాట మనకి. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా మనకి ఛార్జర్ కూడా సపరేట్గా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఒక 2,000-2,500 ఇలాగైతే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట మనకి. కాబట్టి మీకు ఒక 20,000-21,000కి ఇలా తీసుకొచ్చి ఉంటే చాలా బెస్ట్ మొబైల్ అయ్యేదన్నమాట మనకి. ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ 21,000కి 20,000కి తీసుకొచ్చింటే బాగుండేది. 23,000 పెట్టి అంటే 25,000 బడ్జెట్ లోపు ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం మీకు కార్డ్ ఆఫర్స్ లేకుండా మీకు కొంచెం ప్రైస్ మళ్ళీ ఇంకొక 2,000 అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఛార్జర్ సపరేట్గా అయితే కొనుక్కోవాలి కాబట్టి మీకు కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు తీసుకోవచ్చు. ఓవరాల్గా మీకు గేమింగ్ అయితే బాగానే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. మీకు మెయిన్ విషయం ఏంటంటే నథింగ్ ఫోన్లో మీకు సాఫ్ట్వేర్ OS కొంచెం బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఆప్టిమేషన్ కూడా బెటర్ అయితే ఉంటుంది, యూనిక్గా అయితే ఉంటుంది, డిజైన్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఓవరాల్గా మీకు కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.